అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. తెలంగాణ ఇంటర్ 2024కి సంబంధించి ప్రాక్టికల్స్ సంబంధించి మనకు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ప్రాక్టికల్ హాల్ టికెట్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. అండ్ అలాగే మనకి ఈసారి ప్రాక్టికల్స్లో అరగంట ముందే మనకి క్వశ్చన్ పేపర్ అయితే రాబోతుంది. అదేంటి, కొత్తగా వచ్చిన రూల్స్ ఏంటి, మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియో అంతా లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మెయిన్గా తెలంగాణ ఇంటర్ ప్రాక్టికల్ హాల్ టికెట్ విషయానికి వస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పటికే హాల్ టికెట్లను కాలేజీకి అయితే పంపించామని ప్రిన్సిపల్స్ నుంచి తీసుకోవాలని అధికారులు అయితే చెప్తున్నారు. మనకి ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్స్ అయితే ఉన్నాయి. మనకి ఈ రోజు కానీ రేపు కానీ మన కాలేజ్లో వాళ్ళే ఇచ్చేస్తారన్నమాట. సో మీరు టెన్షన్ కూడా పడకండి. అండ్ అలాగే మనకి ఈసారి కొన్ని మార్పులు అయితే చేశారు. అదే అరగంట ముందు మనకి క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. ప్రాక్టికల్ క్వశ్చన్ పేపర్ లీక్ కాకుండా ఇంటర్ బోర్డు వాళ్ళైతే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్వశ్చన్ పేపర్ను ఆన్లైన్లో పెట్టి ఎగ్జామినర్కి వచ్చే పాస్ ద్వారా మాత్రమే కొంచెం టైం కేటాయించి, అంటే అరగంట ఎగ్జామ్ అనేది ఉన్న అరగంట ముందే డౌన్లోడ్ చేసుకునేలాగా ఏర్పాట్లు అయితే చేస్తున్నామట. దీంట్లో మనకి పేపర్ కూడా లీక్ కాదు, ఉండే అవకాశం కూడా చాలా అంటే చాలా తక్కువగా అయితే ఉన్నాయి. దీంతో పాటు మనకి వాల్యుయేషన్ కూడా వెంటనే చేసేలాగే ఏర్పాట్లు అయితే చేశారు. పరీక్ష పూర్తయిన వెంటనే వాల్యుయేషన్ చేసి ఆ వెంటనే మనకి ఆన్లైన్లో మార్కులు అయితే వేయమన్నారన్నమాట. దీనివల్ల మార్కులు వేసే దాంట్లో కూడా అక్రమాలు అయితే అరికట్టే అవకాశం అయితే ఉంది. మెయిన్గా మనకి ఎగ్జామ్ అరగంట ముందు పేపర్ రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత అప్పుడు స్పాట్ అక్కడికక్కడికే ప్రాక్టికల్ మనకి కరెక్షన్ చేసి ఆన్లైన్లో మార్కులు అయితే ఎంటర్ చేస్తారన్నమాట. ఆ రోజే మొత్తం ఈ పని మొత్తం కంప్లీట్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి ప్రాక్టికల్ సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేశారన్నమాట. ఫ్లయింగ్ స్క్వాడ్లు ఇలాగా స్ట్రిక్ట్ అయితే మనకి ఉండబోతుంది. టోటల్గా 4,16,000 మంది అటెండ్ అయితే కాబోతున్నారన్నమాట.